మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తస్మాత్ జాగ్రత్త అనే కథానిక వ్రాసుకున్నవారు శ్రీమతి దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. చిన్న కథ. గది అంతా అంధకారంగా ఉంది. అతని ముఖం నాకు కనబట్టలేదు. చేతిలో సిగరెట్టు కొని వెలుతురు మాత్రమే. 11 ఏళ్ల చిన్నారి రోజా ప్లీజ్ ప్లీజ్ అరుస్తోంది. అతను ఏ మత్తులో ఉన్నాడో, అసహ్యకరమైన మాటలు. అసలు రోజాకి అతను ఎవరో, ఎందుకు తన్ను ఈ ఇంట్లో బంధించిందో తెలియలేదు. గుర్తు చేసుకుంటోంది రోజా. లీలగా గుర్తుకొస్తోంది. రోజా స్కూల్ నుంచి బయటకు వచ్చింది. కిందటి రోజు తను స్కూల్కి రాలేదు. తన ఫ్రెండు మాధురి ఇంటికి బయలుదేరింది రోజా. మాధురి ఈరోజు రాలేదు. మాధురి ఇల్లు తనకు సరిగా తెలీదు. అయినా ఒక దుకాణం పేరు చెప్పింది. అక్కడ అడగమంది. పక్కనే అపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో తను 3వ అంతస్తులో ఏదో నెంబర్ కూడా చెప్పింది. నెంబరు గుర్తు చేసుకుంది. సరే, మర్నాడు సెలవులు. 4-5 రోజులు వరుసగా. తను ఈరోజు వచ్చింది. మాధురి ఈరోజు రాలేదు. సరే, ఒకసారి చూసినట్టు ఉంటుందిలే అనుకుని బయలుదేరింది రోజా. హఠాత్తుగా దారి తప్పినట్టు ఉంది. వెనకాల అడుగుల సవడి. అది శీతాకాలం కాబట్టి త్వరగా చీకటి పడిపోతోంది. వెనకాల అడుగుల చప్పుడు దగ్గరయింది. అతనెవరో రోజాకి తెలీదు. వెనకాల ఎవ్వరూ లేరు. హఠాత్తుగా అతను రోజా ముక్కుకి ఒక కర్చీఫ్ పెట్టాడు. వెనక నుంచి కొద్ది దూరంలో దుకాణం కనబడుతోంది లీలగా. రోజా స్పృహ కోల్పోయింది. అతను రోజాని ఎత్తుకుని షాపు ముందు నుంచి అపార్ట్మెంట్లోకి పరిగెడుతున్నట్టు వెడుతున్నాడు. అక్కడ ఉన్న పిల్లలు 2 లిఫ్ట్లో అప్పుడే కిందకి దిగారు. ఒరే రవి, ఆ అమ్మాయి మన జూనియర్ రోజా కదూ? అతను ఎవరు అలా తీసుకువెడుతున్నాడు? అసలు ఈ రోజా ఎందుకు వచ్చింది మన అపార్ట్మెంట్కి అంటూ పక్కనే ఉన్న చందుని అడిగాడు రవి. ఒరే, వాడెవరో తెలీదురా, కానీ మనం మన రోజాని కాపాడుకోవాలి. వాడు మంచోడు కాదని మా అమ్మ అంటుంది. మా అమ్మ నాన్న అనుకోవడం కూడా విన్నాను అన్నాడు చందు. ఏం చేద్దాంరా అన్నాడు రవి. మనం వెళ్ళి అసోసియేషన్ ప్రెసిడెంట్ కలుసుకుని విషయం చెప్పి అందరినీ కలుపుకుందాన్రా అంటూ ముందుకు నడిచారు వేగంగా 2 పిల్లలు. అనుకోకుండా ప్రెసిడెంట్ అసోసియేషన్లోనే ఉన్నారు. ఏవో లెక్కలు చూస్తున్నారు. విషయం చెప్పారు ఆయనకు. ఆ ఫ్లోర్లో ఆ నెంబర్ ఎవరిది, ఎవరికి రెంట్ ఇచ్చారు, అవన్నీ డీటెయిల్స్ తెలుసుకుని ఒకసారి పరిశీలించి గబగబా తనకు అందుబాటులో ఉన్న 4 స్నేహితుల్ని ఫోన్ ద్వారా పిలుచుకున్నారు. వెంటనే వారందరూ గబగబా లిఫ్ట్ దగ్గరికి వచ్చారు. నెంబర్ చూసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆ అమ్మాయి రోజా ఏమీ అర్థం కావటం లేదు. అంతా ఒకట్లాగానే ఉంది. అరుద్దామంటే మాట రావట్లేదు. కాళ్ళు కట్టేసి ఉన్నాయి. గింజుకుంటోంది రోజా. భగవంతుడి నామస్మరణ చేస్తోంది భయం భయంగా. కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఎదురుగుండా చీకట్లో ఇందాక కనిపించిన మనిషి లేడు. బాత్రూమ్కి వెళ్ళిన శబ్దం అంటే తలుపు చప్పుడును బట్టి నిర్ణయించుకుంది రోజా. ఒకసారి ఊపిరి పీల్చుకుంటూ దొర్లుకుంటూ తలుపు వద్దకు వచ్చింది. ఎలా అయినా ఇక్కడి నుంచి ఈ క్షణంతో వెళ్ళిపోవాలి, ఇదే సమయం అనుకుంటోంది రోజా. ఇంతలో తలుపు ఫట్ ఫట్ మంది చప్పుళ్ళు. ఎలాగో గొంతు పెగిల్చుకుని అరుస్తోంది రోజా. వాచ్మెన్ అనుకుంటా మెల్లిగా సుత్తిలాంటి దాంతో తలుపు కన్నం పెట్టాడు. అందులోంచి చేయి పట్టి తలుపు తీశాడు. అది అడ్డగడి కాబట్టి సరిపోయింది. వెంటనే ఆడ మగ బిలబిల్లాడుతూ తలుపు తోసుకుంటూ వచ్చేశారు. వాడు బాత్రూమ్ తలుపు వేసుకున్నాడేమో, బహుశా చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టుకుని ఉంటాడు. ఏమీ అర్థం కావట్లేదు వాడు. మెల్లిగా ఆడవాళ్ళు రోజా కట్లు విప్పారు. ఒక్కసారి రోజా ఆ కట్లు విప్పిన ఆవిడని కౌగిలించుకుని బోరుని ఏడ్చింది. అందరూ ఆ అమ్మాయిని రక్షించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎవరి పాపైనా ఒకటే కదండి, చిన్నపిల్ల. ప్రెసిడెంట్ అరుస్తున్నాడు, రారా బయటికి అంటూ. ఇంకా కొందరు కింద కర్రలు నేలకేసి కొడుతున్నారు.
రోజాను చూసిన చందు, రవి అడిగారు, ఎలా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. వివరాలు చెప్తోంది రోజా. మాధురి ఇల్లు పక్క అపార్ట్మెంటే అంటున్నాడు చందు. ఇలా ఎప్పుడు ఒంటరిగా రాకు అంటూ పెద్ద అరిందాలా అందరికీ చెప్తున్నాడు చందు. అక్కడే ఉన్న ఆడవాళ్ళు రోజాకు మంచినీళ్ళు ఇచ్చి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఇంతట్లో వచ్చాడండి విలన్ను. ఆశ్చర్యపోయారు అందరూ. ఇదంతా చూసి ప్రెసిడెంట్కు కొందరు కలిసి అతను లాక్కెళ్ళిపోయారు. తతిమా కథ మామూలే కదండి. ఇలాంటి వారిని వదలకూడదు. అడవిలో దాగి ఉన్న పులులు. తన కూతురు లాంటి మనిషిని వాడు పట్టుకున్నాడు. నీచుడు. మృగాలు ఏం తాగుతున్నారో తెలియట్లేదురా. నీచులు. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు. జనంలోంచి ఒక గొంతు. ఈరోజు ఈ పిల్ల, రేపు ఇంకో పిల్ల, ఆడపిల్లలకు రక్షణ అనేది లేదా అంటూ అరుస్తున్నారు ఇంకొందరు. ఆడవాళ్ళు తర్వాత ఒకరు, కొందరు మగవాళ్ళు, ఆడవాళ్ళు కలిసి రోజాను ఇంటి వద్ద దింపారు. ఇంకా కథ మామూలే. అమ్మాయి ఇంటికి వచ్చినందుకు తల్లి తండ్రి ఆనందానికి అవధులు లేవండి. ఈ రోజుల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటూ అందరూ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అక్కడ నుండి బయలుదేరారు. తర్వాత కథ మామూలే. ఇది సిటీ అనుకుందామా, అడవి అనుకుందామా? పైగా అందరూ అంటే చాలామంది చదువుకున్న వాళ్ళే. ఇంత జ్ఞానం అనేది లేదు అంటూ అందరూ ముందుకు కదిలారు. ఇలాంటి మృగాలు మన మధ్యన తిరుగుతున్నాయి, జాగ్రత్త పిల్లలు అంటున్నారు కొందరు. మొన్న ఈ మధ్య ఒక ముసలాడు 10 ఏళ్ల చిల్లాన్ని బలాత్కరించబోయాడు. పోలీసులు పట్టుకుంటే తిరిగి జైలుకి తీసుకెడుతుంటే చెరువులో దూకాడట. చూడండి ఇలాంటి వార్తలు. ఇలాంటి వారితో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. కథ బాగుంది కదా. కామెంట్ బాక్స్లో కలుసుకుందామా? మీరు కామెంట్ చేసి ఎక్కడ సరిగా చెప్పలేదో చెప్తే సరిదిద్దుకుంటామండి. మా ఛానల్ను ప్రోత్సహించాలి. మోహన్ వాణి ఛానల్కు ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.